హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముగ్గురు చనిపోయారు. దీనికి సంబంధించి మరింత సమాచారం కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, ప్రమాదం ఎలా జరిగింది, అలాగే గాయపడ్డ వారి పరిస్థితి ఎలా ఉంది? సిద్ధు, హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ మరొకసారి రక్తసిక్తమైంది. రీసెంట్ గా కూడా మాజీ డీజీపీ మనవల్లో చనిపోయినటువంటి నేపథ్యాన్ని చూశాం. తాజాగా హైదరాబాద్ కుండ్లూరు నుంచి కూడా యాదగిరిగుట్టకు బయలుదేరిన కుటుంబం ఒక షిఫ్ట్ కార్ లో పెద్దమర్పేట వద్ద ఔటర్ రింగ్ రోడ్ ఎక్కేందుకు సబ్ రోడ్ లో సర్వీస్ రోడ్ లో ప్రయాణిస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా టిప్పర్ లో ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్నటువంటి యాదవ్ రెడ్డి, భరత్, శిరీష వీళ్ళ కుటుంబం మొత్తం కూడా, సురేఖ మరొక ఇద్దరు కూడా ఉన్నారు. వీళ్ళంతా కూడా టిప్పర్ లారీ చాలా బలంగా ఢీకొట్టడంతో కూడా వీళ్ళంతా కూడా కారులో ఇరకమైనటువంటి నేపథ్యంలో ముగ్గురు సంఘటనా స్థలంలోనే చనిపోవడం జరిగింది. చనిపోయిన వారిలో మాధవరెడ్డి, భరత్ తో పాటు శిరీష అనే మహిళ, మరో ముగ్గురు కూడా కారులో కూరుకుపోయిన నేపథ్యంలో కూడా వారిని బయటికి తొలగించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారిగా ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి ముగ్గురు చనిపోవడంతో కూడా మొత్తం విషాదాలు ఉన్నాయి. మిగతా తీవ్ర గాయాల పడినటువంటి ముగ్గురిని కూడా పక్కన ఉన్న ఒక ప్రైవేట్ ఆసుపత్రి తరలించి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి. టీఎస్ ఏదైతే షిఫ్ట్ కారు టీఎస్ 08EM 5661 ఈ యొక్క మాధవరెడ్డి కుటుంబం సంబంధించిన కారుగా తెలుస్తుంది. అతివేగంగా లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు కూడా ప్రస్తుతం సంఘటన స్థలంలో ఉన్నటువంటి స్థానికులు చెందినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పుడు కూడా ఒకే కుటుంబంలో ముగ్గురు చనిపోవడం కూడా మొత్తం అక్కడ ఉన్నటువంటి విషాద పరిస్థితి ప్రస్తుతం సంఘటన స్థలం కొనసాగుతుంది.